నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే. తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం.
शांति शांति शांति। ओम ओम रक्षका। ओम सर्वरक्षका। ओम सदा रक्षका सर्वदा रक्षका। सत्य रक्षका। नित्य रक्षका। सर्वत्र रक्षका। ओम सर्वतः रक्षका। सर्वधा रक्षका। सर्वथा रक्षका। शाश्वत रक्षका। परम रक्षका। जगद रक्षका। विश्व रक्षका। ओम शाश्वत पिता। शाश्वत माता। सर्व पिता सर्व माता। विश्व पिता विश्व माता। जगत पिता जगन माता जगदांबा जगत जननी। ओम जगतपति विश्वपति चित्तपति चक्षुष्पति वाक्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति दीक्षापति तपस्पति प्रजापति सर्वभूतपति। ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता। शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सख। सर्वबंधु सर्वमित्र सर्वसख। विश्वबंधु विश्वामित्र विश्वसख। परम बंधु परम मित्र परम सख। प्रथम बंधु प्रथम मित्र प्रथम सख। शाश्वत गुरु गुरूणाम गुरु परम गुरु प्रथम गुरु सर्वगुरु आदि गुरु सनातन गुरु सत्य नित्य गुरु। शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य। शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी। शाश्वत राजा राजाधिराजा महाराजा। ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट सर्वराट पूर्णराट। ओम शाश्वत न्यायाधीश अर्यमा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा। ओम ईश्वरा सर्वेश्वरा परमेश्वरा विश्वेश्वरा जगदीश्वरा। ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा। ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्। ओम सर्वव्यापका विश्वव्यापका। ओम सर्वशक्तिमन् निराकारा निर्विकारा। ओम न्यायकारिन् दयालु अजरा अमर अभय अनुपमा। ओम नित्य पवित्रा परम पवित्रा। ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता। ओम ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभू। ओम शंभवा मयो भव प्रभव विभव उद्भव सुभव। ओम विश्वानुभू सर्वानुभू। ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवस्वः। प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात प्रिया प्राणस्य प्राण प्राणाधार प्राणेश्वर प्राणपति जीवनेश्वर जीवनाधार जीवनपति।
ఓం జన్మదాత, ఓం సర్వదుఃఖ వినాశక, సకల క్లేశ నాశక, సంకటమోచక, సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక, ఓం సతచిత్ అనంతానంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక, ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా సహోదా వర్మదా విశ్వోదా స్వస్తిదా ఆయుర్దా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణమ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, పైకి తీసుకెళ్ళాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి. అందరికి ఉపయోగం జరగాలంటే ఉన్నతంగా ఉంచాలి. పైన ఉన్నప్పుడే ఇంకా పైకి ఇంకా పైకి తీసుకెళ్ళడం అవసరం. ఉన్నది అక్కడే ఉంటే ఏమి లాభం? పడి ఉన్నాయి జడ పదార్థాలు, మంచి మంచి పదార్థాలు, బంగారమైన, రత్నాలైన, వజ్రాలైన, పుష్టినిచ్చే పదార్థాలు, బలాన్నిచ్చే పదార్థాలు, రోగాలను దూరం చేసే పదార్థాలు, సుఖాలనిచ్చే పదార్థాలు, సంతృప్తినిచ్చే పదార్థాలు, వస్తువులు, సాధనాలు, ధనాలు, విద్య, జ్ఞానం, ఉపాయాలు, నైపుణ్యాలు అన్నీ ఉన్నాయి, పడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. గ్రంథాలలో, శాస్త్రాలలో ఎంతో విద్య ఉంటుంది. ఆ పుటలలో ఎంతో విజ్ఞానం ఉంటుంది. ఎన్నో ఉపాయాలు, రహస్యాలు ఉంటాయి గ్రంథాలలో, శాస్త్రాలలో. భూమిలో ఎన్నో ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, బంగారం, వెండి, ఎన్నో ధాతువులు, ఖనిజాలు ఉన్నాయి. ఉంటే ఏమిటి? పడి ఉన్నాయి. గుర్తించాలి, లోపలని బయటకు తీసుకురావాలి. చీకట్లో ఎన్నో ఉంటాయి, బయటకు తీసుకురావాలి, బయట పెట్టాలి, అందరికి కనిపించాలి. వంట చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి, పంట పొలాల్లో పంట ఉంది, కూరగాయలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి తినడానికి. మంచి మంచి పదార్థాలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఉంటే ఏమి లాభం? అవి అక్కడే ఉన్నాయి, ఎవరు చూడడం లేదు, ఎవరు గుర్తించడం లేదు. ఆ పంటలను, ఆ ఆహారాన్ని, ఆ వనమూలికలను, ఆ ఔషధులను, రోగాలు రాకుండా చూసేవి, ముందుగానే రోగాలు రాకుండా చేసేవి, చూసేవి, సుఖాలనిచ్చేవి, ఆనందాలనిచ్చేవి ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి, పడి ఉన్నాయి. మనలో జ్ఞానం ఉంది, విద్య ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి, ఉపాయాలు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. ఉంటే ఏమి లాభం? అన్ని లోపల ఉన్నాయి, గ్రంథాలలో, పుస్తకాలలో, శాస్త్రాలలో, భూమిలో, అంతరిక్షంలో, ఆకాశంలో, గ్రహాలలో, నక్షత్రాల్లో ఎన్నో ఉన్నాయి.
సూర్యునిలో ఎంతో శక్తి ఉంది. చంద్రునిలో శక్తి ఉంది. సుఖం ఉంది. ఆహ్లాదం ఉంది. ప్రతి పదార్థంలో ఎంతో శక్తి ఉంది. దాగి ఉంది. దాగి ఉంటే ఏమి లాభం? గుర్తించేవారు ఉండాలి. పైకి తీసుకొచ్చేవారు ఉండాలి. చీకట్లో నుండి బయట పెట్టేవారు ఉండాలి. వెలుగులోకి తెచ్చేవారు ఉండాలి. ప్రకటించేవారు ఉండాలి. వ్యక్తం చేసేవారు ఉండాలి. ఆ వస్తువు అక్కడి నుంచి కదలాలి కదా! ఆ వస్తువు ఇక్కడికి రావాలి కదా! అది జడం. దానికది రాదు. తెచ్చేవారు ఉండాలి. గుర్తించేవారు ఉండాలి. తెచ్చేవారు ఉండాలి. అందరికి చూపించేవారు ఉండాలి. దాని గురించి తెలుసుకొని ఉండాలి. ఆ వస్తువు ఏమిటో, పదార్థం ఏమిటో, దాని మహిమ ఏమిటో, దానితో ప్రయోజనం ఏమిటో, ఉపయోగాలేమిటో అన్నీ ఉన్నాయి. కింద ఉంటే లాభం లేదు. పైకి ఎదగాలి. ఇంకా పైకెళ్ళాలి. పైకెళ్ళినప్పుడే కనిపిస్తుంది అందరికి. అందరూ చూడాలంటే పైకి లేపి చూపించాలి. బయట పెట్టాలి. మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, ఉపాయాలను, రహస్యాలను కూడా బయట పెట్టాలి. అందరికి తెలియాలి. అందరికి ఉపయోగం జరగాలి. అందరూ బాగుపడాలి. సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే బయట పెట్టాలి. ఇవ్వాలి. ఇచ్చే గుణం కూడా ఉండాలి. పంచాలి. పెంచాలి. పంచాలి. పైకి తీసుకురావాలి. కింద ఉంటే లాభం లేదు. ఇంకా పైకి ఎదగాలి. పైన ఉన్న వస్తువు అందరికి కనిపిస్తుంది. పైన ఉన్నవాడు కూడా అందరిని చూడగలుగుతాడు. పైకి ఎదగాలి. శిఖరం పైన ఉన్నవాడు, ఎత్తులో ఉన్నవాడు ఎక్కువ చూడగలుగుతాడు. ఎత్తులో ఉన్నవాడు ఎక్కువగా చూడగలుగుతాడు. ఎక్కువగా లాభం చేయగలుగుతాడు. ఉపయోగపడగలుగుతాడు. ఉన్నతంగా ఉన్నవాడే ఆ వస్తువును ఉన్నతంగా ఉంచినప్పుడే, పైన ఉంచినప్పుడే అందరికి కనిపిస్తుంది. అందరికి పంచాలంటే విభజించాలి. పంచాలంటే విభజించాలి. దాన్ని ముక్కలుగా మార్చాలి. సూక్ష్మంగా మార్చాలి. సృష్టి రహస్యం ఇదే. మూల ప్రకృతిలో ఉన్నాయి కణాలు. సూక్ష్మ కణాలు ఉన్నాయి. సత్వ కణాలు, రజో కణాలు, తమో కణాలు ఉన్నాయి. పడి ఉన్నాయి. జడంగా ఉన్నాయి. కదలిక లేకుండా ఉన్నాయి. పడి ఉన్న వాటిని అందులో సంక్షోభం సృష్టించాలి. అల్లకల్లోలం చేయాలి. గతి కల్పించాలి. పడి ఉన్న వాటిలో గతి, కదలిక రావాలి. చలనం జరగాలి. అప్పుడే ఏదైనా మార్పు వస్తుంది. పాలున్నాయి. పెరుగుంది. చిలకాలి. పెరుగు పడి ఉంది. చిలకాలి. కదలిక రావాలి. బాగా చిలకాలి. చిలికినప్పుడే ఇంకా చిలకాలి. ఇంకా చిలకాలి. సంక్షోభం, అల్లకల్లోలం. అలా కదిలినప్పుడే, కదలికలు వచ్చినప్పుడే ఏదైనా మార్పు జరుగుతుంది. భగవంతుడు చిలుకుతాడు. అల్లకల్లోలం చేస్తాడు. ఆ కణాలకు శక్తిని ఇస్తాడు కదలడానికి. మహతత్వం ఏర్పడుతుంది. మళ్ళీ చిలుకుతాడు. మళ్ళీ కదలిక. మళ్ళీ సంక్షోభం. అలా అహంకారం నుండి ఉభయేంద్రియాలు, తన్మాత్రల నుండి పంచమహాభూతాలు అప్పుడు కనిపిస్తుంది. అంతవరకు సూక్ష్మే. పంచమహాభూతాలు కూడా కనిపించవు. వాటి గుణాలు ఉన్నటువంటి ఆ పదార్థం స్థూలమైనప్పుడే కనిపిస్తుంది. అలా మనం కూడా చిలకాలి. ఆత్మమంథనం చేసుకోవాలి. బాగా చిలికినప్పుడే బయటకు వస్తుంది. కదలిక రావాలి. చలనం రావాలి. చైతన్యం రావాలి. చైతన్యం రావాలంటే చేతనం ఉండాలి. చేతన శక్తి ఉండాలి. చైతన్య శక్తి లేకుండా, చేతనం లేకుండా, జ్ఞానం లేకుండా, ఆ జ్ఞానం అక్కడ పడి ఉంది. విద్య లోపల ఉంది. బయటకు రావాలి. పైకి తీసుకురావాలి. అందరికీ పంచాలి. విద్యను పంచాలి. ధనాలను పంచాలి. సాధనాలు పంచాలి. ఆహారాన్ని పంచాలి. మూలికలను పంచాలి. రోగనాశకాలను, పుష్టినిచ్చే వాటిని, మధురమైన వాటిని, సుగంధాలను. అలా ఉన్నాయి. అక్కడే ఉన్నాయి. అడవిలో ఉన్నాయి. ఎక్కడో ఉన్నాయి. భూమిలో కొన్ని, భూమిపైన కొన్ని, అరణ్యాల్లో కొన్ని, ఎక్కడెక్కడో ఉన్నాయి. గుర్తించాలి.
సేకరించాలి, తీసుకురావాలి. వాటి మహిమను, వాటి లక్షణాలను, వాటి గుణాలను తెలుసుకోవాలి. ఏదేమిటో అర్థం చేసుకోవాలి. మన వద్ద ఉంచుకుంటే లాభం లేదు. అందరికీ పంచాలి. పంచాలంటే చూపించాలి ముందు. ఏది ఏమిటి ముందు చూపించాలి. ఎక్కడ ఈ ఎత్తులో సరిపోదు. ఆకాశం వరకు తీసుకెళ్ళాలి. దివి వరకు, ద్యులోకం వరకు తీసుకెళ్ళాలి. ఇంకా పైకి పంపించాలి. అందరికీ మేలు జరగాలి, హితం జరగాలి, ఉపయోగపడాలి. మన విద్య కావచ్చు, మన విజ్ఞానం కావచ్చు, మనలో ఉన్న ఉపాయాలు, మనలో ఉన్న నైపుణ్యాలు, అలాగే మన వద్ద ఉన్నటువంటి శక్తి, సామర్థ్యాలు, మంచి మంచి పదార్థాలు. రత్నం ఉంది, భూమిలో ఉంది, బొగ్గు ముక్కలా ఉంది. గుర్తించడం రావాలి. అందరూ వజ్రాలను గుర్తించలేరు, రత్నాలను గుర్తించలేరు. గుర్తించడం రావాలి, దాన్ని ఉపయోగించుకోవడం రావాలి. ఇదంతా రావాలంటే విద్వాంసులు ఉండాలి. విద్వాంసులు ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. బయటకు రాకుండా ఉంటే, తెలియకుండా ఉంటే ఆ విద్వాంసులను గుర్తించాలి, బయటకు తీసుకురావాలి, బయటకు లాగాలి. విద్వాంసులు కూడా బయటకు రావాలి, వారు కూడా బయట పెట్టుకోవాలి. తమలో ఉన్నటువంటి విద్య, విజ్ఞానాలను అందరికీ పంచే ప్రయత్నం చేయాలి. ఇదంతా సృష్టి విధానమే, సృష్టిలో జరుగుతున్న క్రమమే. దాన్ని యజ్ఞం ద్వారా ఋషుల మహర్షులు మనకు కళ్ళకు కట్టినట్టు రూపక విధానంలో చెప్పడం జరిగింది. ఒక రూపాన్ని కలిగించి కనిపించని దాన్ని, కనిపించని విధానాన్ని, పద్ధతిని, సృష్టి రహస్యాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా యజ్ఞం ద్వారా, యాగాల ద్వారా చెప్పడం జరిగింది. జీవన విధానాన్ని, సృష్టి రహస్యాన్ని. ఆ పదార్థం అక్కడుంటే ఏమి లాభం? యజ్ఞం, యాగం, అందులో విజ్ఞానం, విధానం, మనలో ఉన్న విద్య, ఉపాయాలు, నైపుణ్యాలు, మనలో ఉన్న సాంకేతిక విద్య, యుక్తి, మనలో ఉన్న భక్తి, మనం అనుభవించే ఈ సుఖాలు, సుఖాలను అనుభవించడానికి, భుక్తి కొరకే. చివరికి పరమాత్మ పట్ల అనురక్తి కొరకు. పరమాత్మ అంటే అనురాగం కలగాలి, అనురక్తి కలగాలి, ఇక్కడ విరక్తి కలగాలి. దానికి శక్తి కావాలి. ఆ శక్తిని బయట పెట్టుకోవాలి. విద్వాంసులైనా, విజ్ఞానవేత్తలైనా, ఎవరైనా పైకి తీసుకురండి, పైన ఉంచండి, ఇంకా పైకి పంపించండి. యజ్ఞంలాగా. యజ్ఞములో యజ్ఞకొండం ఉంది, ఔషధులున్నాయి, వనమూలికలున్నాయి, పుష్టినిచ్చేవి, రోగాలను దూరం చేసేవి, మధురమైన పదార్థాలున్నాయి. రోగాలను దూరం చేసేవి, మధురమైన పుష్టి, మిష్టి అన్నీ ఉన్నాయి. సుగంధాలు ఉన్నాయి, ప్రశాంతతనిచ్చే సుగంధాలు ఉన్నాయి, సహజ సిద్ధమైన సుగంధాలు ఉన్నాయి. అవి అక్కడే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యజ్ఞం చేసేవారు లేరు, వాటిని గుర్తించేవారు లేరు. యజ్ఞం చేసే విధానం తెలియదు. అందరు ఉన్నారు, కానీ యజ్ఞం చేసే విధానం తెలియదు. ముందేం చేయాలో, తర్వాత ఏం చేయాలో, మధ్యలో ఏం చేయాలో, ఎలా ముగించాలో, ఎలా ప్రారంభించాలో, ఏం చేయాలో తెలియదు. విధానం తెలియదు. జీవన విధానం తెలియక రోగాలు తెచ్చుకుంటున్నారు, కష్టాల్లో, బాధల్లో, విషాదాల్లో ఉంటున్నారు. విధానం తెలియకనే, జీవన విధానం తెలియక. యజ్ఞం చేసే విధానం తెలియదు, వ్యవహారం చేసే విధానం తెలియదు, మాట్లాడే విధానం తెలియదు. లోపల విద్య, విజ్ఞానాన్ని ఎలా చెప్పాలో, ఏ మాటల్లో, ఏ పదాల్లో, ఏ స్వరముతో, ఏ విధానంతో వ్యక్తం చేయాలో. భావాలు ఎన్నో ఉన్నాయి, లోపలున్నాయి. ఆ భావాలను వ్యక్తం చేసే విధానమే తెలియదు, ఆ ఉపాయమే తెలియదు, అభ్యాసమే లేదు, ప్రశిక్షణ లేదు. చెప్పేవారు లేరు, వినేవారు లేరు. చెప్పేవారు ఎక్కడున్నారో తెలియదు, వినేవారు ఎక్కడున్నారో తెలియదు, గుర్తించేవారు లేరు. అది పదార్థమైన, వ్యక్తి అయినా, ఏదైనా.
గుర్తించినప్పటికీ బయటపెట్టేవారు ఉండాలి. గుర్తించి మర్చిపోవడం కాదు, బయటపెట్టేవారు ఉండాలి. అది పదార్థమైనా, జడమైనా, ఎవరైనా, ఎంత గొప్పవారైనా, ఎంత మేధావి అయినా, ఎంత మేధస్సున్నా, బుద్ధి ఉన్నా బయట పెట్టుకోవడం కూడా రావాలి. అభివ్యక్తి రావాలి, బయట పెట్టుకోవడం రావాలి. దానికి ఒక విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం తెలియాలి. జీవితములోనైనా, యజ్ఞములోనైనా, యాగములోనైనా. అప్పుడే పైకొచ్చినప్పుడే యజ్ఞ యాగాల ద్వారా ఆ సుగంధాలు, ఆ వనమూలికల శక్తి సూక్ష్మీకరింపబడి యజ్ఞం ద్వారా, యజ్ఞాగ్ని ద్వారా, యజ్ఞ అగ్ని వాహనం, హవ్య వాహనం అది. వహిని హవ్య వాహనం. హవిస్సులను వహించి వాహనంగా మారి ఆకాశానికి తీసుకెళ్లి అంతరిక్షంలో మేఘాలలో కలపడానికి, ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీటి కణాలలో కలపడానికి పైకి ఎదగాల్సిందే. హోమ ధూమాల ద్వారా, అగ్ని పవనం ద్వారా, అగ్ని ద్వారా, వాయువు ద్వారా పైకి ఎదగాల్సిందే. అప్పుడు అది వర్షం ద్వారా, నీటి ద్వారా, వాన నీటిలో అన్ని కలిసి మళ్ళీ అందరికి అందుతాయి. హోమ ధూమాలు అందరికీ అందుతాయి. చివరికి శత్రువు కూడా లాభపడతాడు. మన వద్దనుకున్న పుణ్యం. అందుకే యజ్ఞం వై శ్రేష్టతమం కర్మ. శ్రేష్టతమ కర్మ యజ్ఞం. అందరికీ లాభం అవుతుంది. అది చేసినప్పుడే కదా. యజ్ఞం చేసినప్పుడే, ఆ విధానం తెలిసినప్పుడే. క్రమం తెలియక, విధానం తెలియక చేస్తే అది వికృతం అవుతుంది, వికారం అవుతుంది. మేలు కాదు, కీడు అయ్యే ప్రమాదం కూడా ఉంది. చేసే విధానం తెలియకపోతే, వంట చేసే విధానం తెలియకపోతే వంట చెడిపోతుంది, ఎవరు తినలేరు. మంచి వంట చేయాలి, అందులో సుగంధం కూడా ఉండాలి, తాలింపు కూడా వేయాలి, తిరగమూత అవసరమే. వంట చేయడం గొప్ప కాదు, తాలింపు వేయడం గొప్ప. తాలింపు వేయడం రావాలి. ఏ పదార్థానికి ఏ తాలింపు అవసరం, దానికి పాకం తెలియాలి, తాలింపు పాకం కూడా తెలియాలి. అప్పుడే ఆ పదార్థం మధురంగా, సుగంధ భరితంగా మారాలంటే తాలింపు సరిగా ఉండాలి. రుచికరంగా మారుతుంది, సుగంధాలు వస్తాయి, తినాలనిపిస్తుంది. సుగంధాలు ఉన్నంత మాత్రం సరిపోదు, అందులో రంగులు ఉన్నంత మాత్రం సరిపోదు. పుష్టినిచ్చే విధంగా ఉండాలి ఆ పదార్థం, ఆ భోజనం. పుష్టిని, బలాన్ని, శక్తిని, రోగాలను దూరం చేసే విధంగా ఉండాలి, రోగాలు రాకుండా చేసే విధంగా ఉండాలి. అదే యజ్ఞయాగాల ద్వారా, అదే విద్యా విజ్ఞానాల ద్వారా, అదే జీవన విధానం ద్వారా. పైకి పంపించడం అవసరం ఉంటుంది. అందరికీ మేలు జరగాలంటే మనం కూడా ఉన్నతులం కావాలి, ఉన్నతి చెందాలి, పైకి రావాలి. మనం శిఖరాలను అధిరోహించాలి. ఉన్నత శిఖరంలో చేరిన తర్వాత ఒకరికిద్దరు కాదు, ఎందరో అసంఖ్యాకంగా లాభం చేకూర్చాలి. అందరికి మేలు చేయాలంటే మనం ఉన్నతంగా ఉండాలి. విద్య విషయంలో, విజ్ఞాన విషయంలో, బలం విషయంలో, పుష్టి విషయంలో, సాధనాల విషయంలో, వ్యవహారం విషయంలో, ఆదర్శం విషయంలో, ఆచారాల విషయంలో ఉన్నతంగా ఉన్నప్పుడే, శుద్ధంగా ఉన్నప్పుడే, గొప్పగా ఉన్నప్పుడే, పైన ఉన్నప్పుడే అందరిని చూడగలుగుతాం. పైన ఉన్నటువంటి పక్షి ఎక్కువ పరిధిని చూడగలుగుతుంది. పైన ఉన్నటువంటి వస్తువు అందరికి కనిపిస్తుంది. పైన అందరూ చూడగలుగుతారు, అందరినీ చూడగలుగుతాం. మన పైన ఉన్నప్పుడే, గొప్పగా ఉన్నప్పుడే, ఉన్నతంగా ఉన్నప్పుడే, ధనం కావచ్చు, సాధనాల్లో విషయంలో కావచ్చు, విద్య విషయంలో, విజ్ఞాన విషయంలో, ఆదర్శం విషయంలో, పవిత్రత విషయంలో గొప్పగా ఉన్నప్పుడే, ఉన్నతంగా ఉన్నప్పుడే, పైన ఉన్నప్పుడే ఎదగడం అవసరం. అందుకే ఎదగండి, హోమ ధూమాల్లాగా పైకి ఎదగాలి.
అంతరిక్షం చేరాలి. అంతరిక్షమే కాదు, ద్యులోకం మళ్ళీ కిందికి రావాల్సిందే, అందరికీ అందుబాటులో ఉండాల్సిందే. వాన నీటిలాగా మళ్ళీ వర్షం రావాల్సిందే. భూమిపైన ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారి అంతరిక్షంలో చేరి మేఘాలుగా మారి మళ్ళీ వానగా మారి మళ్ళీ భూమిపైకి రావాల్సిందే, అందరికీ అందుబాటులో ఉండాల్సిందే. మళ్ళీ కిందికి రావాల్సిందే, పంచడానికి, అందరి మేలు కొరకు. ఎంత గొప్ప విద్వాంసుడైన, ధనవంతుడైన, బలవంతుడైన, మేధావి అయిన, వీరుడైన, శూరుడైన మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికి ఉపయోగం జరగాలంటే ఈ రహస్యం అర్థం చేసుకోవాలి. ఇటువంటి రహస్యం గురించి ఈ మంత్రం చెప్పడం జరిగింది. యజుర్వేదంలో 8వ అధ్యాయంలో, యజుర్వేదం 8వ అధ్యాయంలో 58వ మంత్రం. ఈ మంత్రం విశ్వే దేవ, విశ్వే దేవ చమసేషు ఉన్నీతః అసు హోమాయ ఉద్యతః రుద్రః పూయమాన వాత అభ్యావృత నృచక్ష ప్రతిసంఖ్యాత భక్ష్యమాణ పితర నారాశంసా. ఈ శబ్దాలతో ఉన్న మంత్రం. విశ్వే దేవాశ్చ, దేవః చమసేషు, ఉన్నీతం కావాలి. ఈ మంత్రం యొక్క ఋషి విశ్వే దేవాశ్చ ఇత్యస్య వశిష్ఠ ఋషి. విశ్వే దేవత, ఛందస్సు నిశ్చిద్ ఆర్షి జగతి ఛందః, స్వరం నిషాద స్వర. ఈ మంత్రంలో ఉపదేశం పునః ప్రకారాంతరేణ విద్వద్ విషయమాహ, అంటే విద్వాంసులు జ్ఞానాన్నిచ్చేవారు అవ్వాలి. విద్వాంసులు జ్ఞానాన్ని ఇవ్వాలి, అందరికి అందుబాటులో, అందరికి పంచడం గత మంత్రంలో ఉన్నటువంటి ఉపదేశమే. గ్రస్తులు బాగుండాలి అంటే విద్వాంసులు అందుబాటులో ఉండాలి. విద్వాంసులు ఎక్కడున్న విద్వాంసులను గుర్తించాలి, వారు కూడా బయటకు రావాలి. గ్రస్తులు గుర్తించి వారిని బయటకు తీసుకురావాలి, వారిని కాపాడుకోవాలి అనే విషయంలో. గ్రస్తులే అన్నిటికీ ఆధారం, ఆశ్రయం. కాబట్టి యజ్ఞయాగాలు చేసేది గ్రస్తులే. కాబట్టి ఇది యజ్ఞమే. విజ్ఞానాన్ని గుర్తించి, విద్యను గుర్తించి బయటకు తీసుకొచ్చి పంచడం కూడా యజ్ఞం యొక్క సంకేతం. అది యజ్ఞయాగాలు సూచిస్తాయి, సంకేతం ఇస్తాయి, ఇలా ఉండాలి జీవన విధానం అని. ఆ విషయంలో ఈ మంత్రంలో ఉపదేశం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మంత్రంలో ఉన్న శబ్దాలు పదచ్ఛేదం తర్వాత మహర్షి దయానంద సరస్వతి గారు సంధి విచ్ఛేదం చేసి పదపాఠం చెప్పడం జరిగింది. ఆ పదాలు విశ్వే దేవాః చమసేషు ఉన్నీత ఇతి ఉత్ నీతః అసుః హోమాయ ఉద్యత ఇత్యుద్యతః ఉత్ యతః ఉద్యతః రుద్రః హూయమాన వాతః ఆవృత్త ఇతి ఆవృత్తః నృచక్షా ఇతి నృచక్షాః ప్రతిఖ్యాత ఇతి ప్రతిఖ్యాతః భక్షః భక్ష్యమాణః పితరః నారాశంసాః. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం విశ్వే దేవాశ్చమసేషూన్నీతో సుర్హోమాయోద్యతో
रुद्रो हूयमानो वातोऽभ्यावृत्तो नृचक्षाः प्रतिख्यातो भक्षो भक्ष्यमाणः पितरो नाराशंसाः। ओम नमस्ते गुरुजी। ओम विश्वे देवाश्चमसेषु नीतोऽसु असु उन्नीतः असु। विश्वे देवाः चमसेषु उन्नीतो उन्नीतः असु असुर् असुः होम होमाय होमाय उत्तयतः उद्यतः रुद्रः हूयमानः वातः अभ्यावृत्तः ऋचक्षः प्रतिसंख्यातः भक्षः भक्ष्यमाणः पितरः नाराशंसाः। నారాశంస నరులు శంస అంటే ప్రశంస జరగాలి. నారాశంస అంటే ఉపదేశకుల యొక్క ప్రశంస జరగాలి. నరుని యొక్క ప్రశంసకు సంబంధించింది నారాశంస. శంస ప్రశంస, అభిశంస, స్తుతి అన్నమాట. నరాన్ ఆశంసంతి ఇది నారాశంస. దాని కొరకే అందరూ వెళ్ళిపోవాలని చూస్తాం. ప్రశంసింపబడాలి, నన్ను అందరూ స్తుతించాలి, పొగడాలి, మెచ్చుకోవాలనుకుంటాం. ఎలా ఉండాలో చెప్పడం జరుగుతుంది ఈ మంత్రంలో. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలకు ప్రతి పదానికి శబ్దానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థాలు. విశ్వే సర్వే దేవాః విద్వాంసః అంటే అందరు విద్వాంసులందరూ అని. విశ్వే దేవాః సర్వే దేవాః విద్వాంస విద్వాంసో హి దేవా. శతపథ బ్రాహ్మణంలో ప్రమాణం ఉంటుంది. దేవాః అంటే విద్వాంసులని. దేవాః విద్వాంసః. చమసేషు చమసేషు అంటే చమసలు కాదు, ఇక్కడ చమస అంటే మేఘాలు అని అర్థం. చమసేషు మేఘేషు. చమస ఇది మేఘనామసు పఠితం. నిఘంటులో చమస అంటే మేఘాల యొక్క పర్యాయపదం. మేఘేషు చమసేషు. తెలుగులో చమస కాదు, చమ. ఇది చము అంటే మళ్ళీ సేన అనే అర్థం కూడా వస్తుంది. ఇది చమ. చమసేషు మేఘేషు. మేఘనామసు పఠితం. ఉన్నీత ఉతునీత. ఉత అంటే పైన, నీత తీసుకుపోబడినటువంటిది. ఊర్ధ్వం నీత. ఊర్ధ్వం తీసుకుపోవడం ఏముంటాయి యజ్ఞయాగాలలో? సుగంధాది పదార్థ అన్నారు. అందుకే ఉతునీత ఉన్నీత ఊర్ధ్వం నీత. పైకి తీసుకుపోబడినది, కొనిపోబడినది. అవి ఏమిటి? సుగంధాది పదార్థ. సుగంధాది పదార్థములు పైకి తీసుకెళ్ళాలి, తీసుకుపోబడాలి. అసుహు అసువులు. మనం అసువులు వాశారు, అసువులు అంటాం. అసువులు అంటే ఇక్కడ అసు అంటే ప్రాణం, ప్రాణ. అసు ప్రాణ. హోమాయ దానాయ ఆదానాయ. దానం ఇవ్వడం కొరకు, తీసుకోవడం కొరకు. ఇవ్వడం, గ్రహించడం, రెండు. హోమం హు దాన అదనే ఆదానేచ ధాతు. దాన్ని హోమం అంటాం మనం. హోమాయ హోమం కొరకు అంటే దానం, దానాయ దానం కొరకు, ఆదానాయ తీసుకోవడం కొరకు. దానాయ ఆదానాయ వా అంటే దానాయ వా అంటే లేదా, ఆదానాయ. దానాయ ఆదానాయ వా ఉద్యత ప్రయత్నేన ప్రేరిత. ఉద్యతం ఉత్యత. ఉత్ ఉన్నతంగా, యత అంటే యతనం చేయడం, ఉద్యమించడం అంటాం. ఉత్ యత. ఉత్ యతం. యత అంటే యత్నం, ప్రయత్నం. ఉత్ ఉన్నతంగా ప్రయత్నం, ఉన్నతంగా పురుషార్థం అనమాట. ఉద్యత ప్రయత్నేన ప్రేరిత. ప్రయత్నపూర్వకంగా ప్రేరితమైనటువంటి, ప్రేరేపింపబడినది. ప్రేరిత.
ప్రయత్నపూర్వకంగా ప్రేరిత. ఉద్యత అంటే ఉద్యత ప్రయత్నేన ప్రేరిత. రుద్ర, ఇక్కడ రుద్రుడు ఎవరు? జీవుడు. జీవుడు రుద్రుడే. ఏకాదశ రుద్రుల్లో దశ ప్రాణాలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, ఒకటి జీవుడు ఏకాదశ రుద్రుల్లో. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం జీవ అంటే శరీరాలు ఉన్నటువంటి ఆత్మ. శరీరాలలో దేహధారి అయినటువంటి ఆత్మను జీవ అంటారు, జీవుడు అంటారు, జీవాత్మ అంటారు. దేహం ఉన్నప్పుడు జీవాత్మ, దేహం లేకపోతే మామూలు ఆత్మ. ఇక్కడ రుద్ర అంటే అర్థం ఏంటి? దేహంలో ఉన్నటువంటి జీవుడు, జీవాత్మ అని అర్థం. రుద్ర జీవ. హూయమాన, హూ అంటే అక్కడ కూడా ఆదానం, తీసుకున్నాడు. హూయమానం స్వీకృత అని అర్థం. స్వీకరింపబడినది, గ్రహింపబడినది అని అర్థం. హోమాయ ధాతు అది కూడా హో, ఇక్కడ హూయమాన స్వీకృత. వాత బాహ్య వాయు. వాతం అంటే వాయువు, ఇక్కడ బయట వాయువు, బయట పవనం గాలి. వాతం గాలి. బాహ్య వాయు, బాహ్యో వాయు, బాహ్య వాయు. అభ్యావృత్త, ముఖ్యేన అంగీకృత. అభి అంటే అన్ని విధాలుగా, రెండు రకాలుగా లేదా అన్ని విధాలుగా. ఆవృత్త ఆభిముఖ్యేన, అభిముఖంగా. అంగీకరింపబడినది. నృచక్ష అంటే నర. నృన్ మనుష్యాన్ చష్టే ఇది. చక్షుధాతు చూడమని అర్థం వస్తుంది. నరే అంటే నర. చక్షాహ నృన్ నరులను అంటే మనుష్యులను. చష్టే చూడం, గమనించడం, తెలుసుకోవడం. ఇది ప్రతిఖ్యాత, ఖ్యాతం ప్రతిఖ్యాతం. దినం ప్రతిదినం అన్నట్టుగా. దినం ప్రతిదినం. ఏకం ప్రత్యేకం అలా. ఖ్యాతం ప్రతిఖ్యాతం. ఖ్యాతం ప్రతీతి అంటే ప్రతి జ్ఞానం అని అర్థం. ప్రతిఖ్యాత. భక్ష భోజ్య సమూహ. భక్షము ఒకటి కాదు, భోజ్య సమూహం, తినదగినవన్నీ కూడా, భుజింపదగినవి, భోగ్య పదార్థాలన్నీ కూడా. భోజ్య సమూహ. భక్ష్యమాణ భుజ్యమాణ, ఇదేమో భోగ్య వస్తువులు, భోజ్య సమూహం, భుజించేవారు. భక్ష్యమాణ తింటుండేవారు, భుజ్యమాన. పితర జ్ఞానిన అంటే ఇక్కడ భక్ష్యం అంటే అనుభవించేవారు, భోగించేవారు అని అర్థం. పితర జ్ఞానులు, పెద్దలు అంటే జ్ఞానం ఉన్నారు. వయోవృద్ధులు కూడా మనకంటే అనుభవం ఉంటుంది కాబట్టి వారు కూడా జ్ఞానులే. మనకు కొన్ని విషయాల్లో జ్ఞానం ఉండొచ్చు, విద్యా విషయాలలో ఉండొచ్చు. కానీ విద్య లేకున్నా, చదువు లేకున్నా వయసు ఉంటుంది. వయసును బట్టి వారికి అనుభవం ఉంటుంది. కాబట్టి వారు కూడా జ్ఞానులే. పితర పెద్దలు. పితర అంటే జ్ఞానినః. నారాశంసాః నరాన్ ఆశంసంతి ఇది నారాశంస. నరులను ఆశించం. ఆశంస అంటే ప్రశంస చేయడం. ఆశంసంతి శంస ధాతు. శంస అంటే స్తుతి, మెచ్చుకోవడం, పొగడడం. నరాన్ ఆశంసంతి ఇది నారాశంసాః తేషం వారి యొక్క. నరాశంసానాం ఇమే ఉపదేశక. ఈ ఉపదేశకులను ఇక్కడ నారాశంస అంటే ఉపదేశకులను, పొగడబడిన వారు, స్తుతి చేయబడేవారు ఉపదేశకులు. విద్యను ఉపదేశిస్తారు. సమీపంలో, దేశం ఆదేశం, సందేశం. వారి సందేశాల ద్వారా, ఆదేశాల ద్వారా, ఉపదేశాల ద్వారా తెలియజేస్తారు, బయట పెడతారు. విద్య విషయాలను, రహస్యాలను బయట పెడతారు ఉపదేశకులు. అందుకే వారు నారాశంసులు. స్తుతింపదగిన వారు, మెచ్చుకోబడేవారు, మెచ్చుకొనదగిన వారు,
పొగడదగిన వారు, నారాశంస. ఇవి ఈ మంత్రం ఉన్నటువంటి శబ్దాలకు అర్థం. ఇప్పుడు అన్వయం. యైహి హోమాయ, ఎవరి ద్వారా అయితే, ఏహి వేటి ద్వారానైతే, హోమాయ హోమం కొరకు, అంటే యజ్ఞ విధానైన యజ్ఞం యొక్క విధానం ద్వారా, చమసేషు అంటే మేఘాలలో, ఇంతకుముందు చెప్పుకున్నాం చమసేషు అంటే మేఘేషు అని. చమస ఇది మేఘనామసు పఠితం. యజ్ఞ విధానం ద్వారా మేఘాలలో సుగంధ్యాది వాటిని సుగంధ్యాది ఉన్నీత బయటకు పైకి తీసుకో వెళ్ళాలి. పైకి ఉన్నీత పైకి తీసుకుపోబడినది. ఉన్నీత ఉద్యత ప్రయత్నం ద్వారా ప్రయత్నం ద్వారా ప్రేరణ ఇవ్వాలి, కదలిక కలిగించాలి, లేపాలి, తట్టి లేపాలి, పొడిచి లేపాలి. ఉద్యత ప్రయత్నైన ప్రేరిత అటువంటి రుద్ర జీవుడు. పూయమాన, పూయమంటే అర్థం చెప్పుకున్నాం, అంటే స్వీకరింపబడాలి. పూయమాన స్వీకృత. నృచక్ష నృన్ మనుష్యన్ చష్టే నృచక్ష. ప్రతిఖ్యాత వాత అభి ఆవృత్త తత్ శోధిత. ఇక్కడ అభ్యావృత అంటే శోధితం, అంటే వాటిని శోధించాలి, శుద్ధి చేయాలి. శుద్ధి చేయబడినటువంటి, మనం వనమూలిక యజ్ఞం చేసినప్పుడు వనమూలికలు కావచ్చు, నెయ్యి కావచ్చు, సమిధులు కావచ్చు, వాటిని శోధితం, శుద్ధిగా వింపబడాలి. భక్ష్యమాన, భక్ష్యం అంటే ఇక్కడ భుజ్యమాన అన్నారు. ఎవరైతే తింటారో వారు ఆ భక్ష్యమును, అంటే భోజ సమూహమును. కృత చేయబడినటువంటి ఆ భక్ష్యము, ఏదైతే భోజ సమూహం ఉందో అది చేయబడినటువంటి. తే అని కూడా విశ్వేదేవ, ఎవరైతే విశ్వదేవత అంటే ఇక్కడ విద్వాంసులు, సర్వే దేవాహ తే విశ్వేదేవ, ఆ సర్వ విద్వాంసులందరూ కూడా, అందరూ కూడా నారాశంసులు, ఆ విద్వాంసులు పొగడదగిన వారు, స్తుతింపదగిన వారు. పితర ఆ జ్ఞానులు కూడా. వేద్య తెలుసుకోదగిన వారు. వేద్యాహ తెలుసుకోదగిన వారు. పరమాత్మ వేద వేద్యుడు, వేదం ద్వారా తెలుసుకోదగిన వాడు పరమాత్మ వేద వేద్యుడు. ఈ రకంగా ప్రపంచం ఉన్నటువంటి వాటిని అన్ని గమనించి పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మయే వేద్యుడు, నిజానికి అసలు వేద్యుడు పరమాత్మ. తెలుసుకోదగిన వాడు పరమాత్మయే. స్తుత్యుడు, వేద్యుడు, వంద్యుడు పరమాత్మ, వందనీయుడు పరమాత్మ. అందుకే పరమాత్మను పైవాడు అంటారు. పైన ఉన్నవాడు, గొప్పవాడు, బ్రహ్మ, పరబ్రహ్మ. అలా విద్వాంసులు అలా ఉండాలి. విద్వాంసులే నారాశంస. తే విశ్వే దేవాః నారాశంసాః పితరశ్చ అని వారు తెలియదగిన వారు. వేద్యాః వారిని గుర్తించాలని అర్థం. విద్వాంసులు నారాశంసులు వారు. ఇది అన్వయంలో అర్థం. ఇప్పుడు భావార్థం, మహర్షి చెప్పినటువంటి భావార్థం. ఏ విద్వాంసః పరోపకార బుద్ధ్యా, ఏ విద్వాంసులైతే పరోపకార బుద్ధి ద్వారా, ఏ విద్వాంసులైతే పరోపకార బుద్ధి ద్వారా విద్యాం విస్తార్య, విద్యను విస్తరింపజేసి, విద్యను విస్తరింపచేసి, సుగంధి పుష్టి మధురత రోగనాశక గుణ యుక్తానాం ద్రవ్యాణం యథావత్ మేళనం కృత్వా అగ్నౌ హుత్వా వాయు వృష్టి జల ఔషధీః సేవిత్వా శరీర ఆరోగ్యం జనయంతి. విద్వాంసులు ఏం చేస్తారు? విద్యను విస్తరింపజేసి, అందరికి పంచి, రహస్యాలను బయటపెట్టేసి, తెలియజేసి, సుగంధి పుష్టి మధురత రోగనాశక గుణ యుక్తానాం, ఈ గుణాలతో ఉన్నటువంటి ద్రవ్యములను, అందులో సామాగ్రి వనమూలికలు, నెయ్యి అన్నీ వచ్చేస్తాయి. ఆ ద్రవ్యాలన్నీ, ఆ పాత్ర కూడా యజ్ఞానికి ఉపయోగపడే పాత్రలు వేరు, అన్ని కలిపి అటువంటి ద్రవ్యములను యథావత్ మేళనం కృత్వా, దేన్ని ఎలా కలపాలో, ఏ ఆహుతి ఎప్పుడు ఇవ్వాలో, ఏ మూలిక కలపాలో, అంటే విరుద్ధం కాకుండా చూడడం జరుగుతుంది. అన్నీ ఒకసారి ఆహుతి ఇవ్వకూడదు. భోజనం చేసేటప్పుడు కూడా అన్నీ ఒకసారి తినకూడదు. వెంటనే చేదు పదార్థం
అప్పుడే తీపి పదార్థం వెంటనే, అప్పుడే కారం, అప్పుడే వేడి పదార్థం, అప్పుడే చల్లని పదార్థం, అప్పుడే పాలు, అప్పుడే పెరుగు. ఇటువంటి విరుద్ధ ఆహారం తీసుకోకూడదు. అలాగే యజ్ఞయాగంలో కూడా విరుద్ధంగా ఉండే పదార్థాలు వేయకూడదు. అంత తెలుసుకోవాలి. సుగంధి పుష్టి మధురత రోగనాశక గుణయుక్తనం ద్రవ్యానం యథావత్, అంటే దేన్ని ఎలా మేళనం చేయాలో కలపాలో అలా యథావత్ మేళనం కృత్వ, యథాయోగ్యంగా మేళనం చేసి అగ్నౌ హుత్వ, అగ్నిలో ఆహుతి ఇచ్చి, అగ్నిలో హుత్వ ఆహుతి ఇచ్చి, వాయు వృష్టి జల ఔషధీ, వాయు గాలి, వృష్టి జలం వాన నీరు, ఔషధీ వీటిని కూడా సేవిత్వ తెలుసుకొని వాటిని సేవించి ఉపయోగించుకొని శరీర ఆరోగ్యం జనయంతి, శరీర ఆరోగ్యాన్ని అవి ఇస్తాయి. ఇవ్వాలి. ఎవరు? విద్వాంసులు. ఏ విద్వాంస? ఆ విద్వాంసులు శరీర ఆరోగ్యాన్ని, అన్ని రకాల ఆరోగ్యాన్ని జనయంతి తెలియజేస్తారు, కల్పింపజేస్తారు. తే ఇహ, తా ఇహ ఉంది ఇక్కడ, ఈ వచ్చింది కాబట్టి తే ఎకారం ఉండదు. తా ఇహ అంటే తే ఇహ, వారు ఈ లోకంలో ఇక్కడ పూజ్యతమాహ సంతి, వారు పూజ్యతములు అయి ఉన్నారు. తే ఆ విద్వాంసులు, ఇహ ఈ లోకంలో ఇక్కడ, పూజ్యతములు, పూజనీయులు కాదు, పూజ్యతమాహ సంతి, పూజ్యతములు అయి ఉంటారు, అవుతారు, అత్యంత ప్రశంసకు యోగ్యులు అవుతారు అని అర్థం. అటువంటి విద్వాంసులు పైన ఉంచినప్పుడే, మనం పైకి వచ్చినప్పుడే, ఉన్నతంగా ఉన్నప్పుడే, ఉన్నత స్థితికి చేరినప్పుడు, ఉన్నత స్థితికి చేర్చే విధంగా అందరికి పంచినప్పుడు, ఇచ్చినప్పుడే, దానం చేసినప్పుడే. కానీ ముందు స్వీకరించాలి. ముందు విద్యను స్వీకరించాలి, విద్యను స్వీకరించాలి, ఆచారాలను, అలవాట్లను, ఆదర్శాలను స్వీకరించాలి, పెంచుకోవాలి, ఉన్నతంగా మారి ఉన్నతులై అందరికి మళ్ళీ పంచాలి. మనం ఉన్నతి చెందకుండా, మనం సంపాదించకుండా ఏది పంచలేం. అది ధనం కావచ్చు, భోజన పదార్థాలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, విద్య కావచ్చు. ఏదైనా పంచాలంటే మనం పెంచుకోవాలి, మనం గొప్పగా ఉండాలి. ఆరోగ్యమైన, బలమైన, శక్తి సామర్థ్యాలైన, బుద్ధి అయినా, విద్య అయినా, ఏదైనా, పవిత్రత, భక్తి అయినా, ఏదైనా, అన్నిట్లో మనం ఉన్నతంగా ఉండాలి. అప్పుడే అత్యంత ప్రశంసకు యోగ్యమవుతాము. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో వెలిగిపోవాలంటే ముందు ఉన్నతులు కావాలి. అలాగే మన వద్ద ఉన్నదాన్ని కూడా ఉన్నతంగా మార్చుకోవాలి. వస్తువైనా, విద్య అయినా, పదార్థమైన. యజ్ఞం ఒక సంకేతం. యజ్ఞం ద్వారా ఇదంతా చెప్పడం జరిగింది. ఆ వస్తువు అక్కడే పడి ఉంటే, మంచి మూలికే కానీ అక్కడ పడి ఉంది, అడవిలో ఎక్కడో లేదా భూమిలో ఉంది, ఎవరు గుర్తించలేదు, ఎవరు తీసుకురాలేదు, తెచ్చుకున్నా దాన్ని వాడుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు. మంచి పదార్థమే, మంచి మూలిక, అన్ని రోగాలను దూరం చేసే మూలిక. అది ఎవరు గుర్తించలేదు, ఉపయోగించుకోలేదు, అందరికి పంచలేదు. ఏమి లాభం? అందరికి పంచాలంటే అందరూ దగ్గరికి రాకపోవచ్చు. అందరికీ అందాలి అంటే తప్పకుండా వర్షంగా మారాల్సిందే. సముద్రం నీరు అక్కడే ఉంటే, మడుగుల్లో, గుంతల్లో, చెరువుల్లో, నదుల్లో ఉన్న నీరు అక్కడే ఉంటే, ఆవిరిగా మారకుంటే, ఆకాశం వెళ్ళకుంటే, ఆ మేఘాల్లో చేరకుంటే, వర్షంగా రాకపోతే, అందరికీ పర్వతాల్లో, అడవుల్లో ఆ చెట్లకు నీరు అందకపోతే, ఆ చెట్లు ఎలా ఉంటాయి, ఎలా జీవిస్తాయి? చెట్లు లేకపోతే ఆహారం ఎలా? పక్షులకు కానీ, పశువులకు కానీ, మనుషులకు కానీ ఆహారం లేకపోతే జీవనం ఎలా? ఎంత ఉండాలంటే జీవనం, నీటికి ఎన్నో పేర్లు, 101 పేర్లు. 101 పేర్లలో ఒక పేరు జీవనం. జీవనాన్ని ఇస్తుంది నీరు, అమృతం. కానీ అది విషయం కూడా, సరిగా వాడుకోకపోతే విషం అవుతుంది. విద్య కూడా అటువంటిదే. వాడుకోకపోతే అది వికృతం అవుతుంది, హాని చేస్తుంది, ప్రమాదకారి అవుతుంది విద్య. విద్వాంసులు కూడా అంతే. విద్వాంసులు సరిగా లేకపోతే, బుద్ధి కుబుద్ధి అయితే, సుబుద్ధి లేకపోతే, సద్బుద్ధి లేకపోతే, సరిగా పనిచేయకపోతే ప్రమాదకారులు అవుతారు, హాని చేస్తారు, ప్రపంచాన్ని నాశనం చేస్తారు, సంహారం చేస్తారు, మారణ హోమాలు సృష్టిస్తారు.
ఈ హోమాలు పోతాయి, మారణ హోమాలు మొదలవుతాయి. జరుగుతుంది అదే, బుద్ధి ఉంది, విద్య ఉంది, కానీ చెడుగా వాడుకుంటున్నారు. మంచి కొరకు కాదు. పదార్థం ఉంటుంది, అగ్ని ఉంటుంది, రకరకాలుగా వాడుకోవచ్చు అగ్నిని, నీటిని, గాలిని, అన్నింటిని కూడా. పదార్థాలు ఉంటాయి, వాడుకునే విధానం తెలియాలి. సద్వినియోగం, సదుపయోగం చేసుకోవడం రావాలి. సరిగా వినియోగించాలి. విజ్ఞానాన్ని కూడా సరిగా వినియోగించాలి. లేకపోతే అణుబాంబులు, అణ్వస్త్రాలు మొదలవుతాయి. జరిగింది అదే. బుద్ధితో అణ్వస్త్రాలు తయారు చేసుకుంటారు, ప్రపంచాన్ని నాశనం చేస్తారు. ఈ భూగోళం భస్మీపటలం అయిపోతుంది, ఎవరు మిగులరు. సరిగా ఆలోచించడం రావాలి, సద్వినియోగం చేసుకోవడం రావాలి. అంటే వేదాధ్యయనం చేయక తప్పదు. వేదాధ్యయనం చేయాలి, అప్పుడే సరిగా అర్థమవుతుంది. పరమాత్మ చెప్పినట్టే చేయాలి. పరమాత్మ నిషేధించిన కర్మలు చేయకూడదు, వేద విహిత కర్మలే చేయాలి. అప్పుడు ఏది అంటారు, నా కర్మ లిప్పితే నరే కురువన్నే వేహ కర్మ. అది జరగడం లేదు. అందుకే మారణ హోమాలు, వికృతాలు, రకరకాల రోగాలు, ద్వేషాలు, విద్వేషాలు, ఇవన్నీ పోవాలంటే వేద విద్య ఉండాలి, వేద ప్రచారం జరగాలి, వైదిక ధర్మం నిలబడాలి, వైదిక రాజ్యం రావాలి, వైదిక ధర్మరాజ్యం రావాలంటే విద్వాంసులు సరిగా పనిచేయాలి, బయటకు రావాలి, ఉన్నతులు కావాలి, వారిని కాపాడుకోవాలి, ఉపదేశకులను. నారాశంసులు, అప్పుడు నారాశంసులు అత్యంత ప్రశంసనీయులవుతారు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా మనిషి ప్రశాంతం కావాలి. మనిషి మనస్సు తృప్తిగా, సంతృప్తిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండాలి. మనసు బాగుండాలి. మనసు బాగుంచుకోవడం కొరకు ప్రయత్నించాలి. అందుకే యోగాభ్యాసం అవసరం. యోగశ్చిత్త వృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. మనిషి తన స్థితిలో ఉండాలి. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తన స్వరూపంలో స్థితమై ఉండాలి. తన స్థితిలో ఉండడమే స్వస్థత. స్వస్థత అంటే ఆరోగ్యం, అసలు ఆరోగ్యం అది. ఆత్మ, జీవుడు తన స్థితిలో ఉండాలి, అప్పుడు ప్రశంసనీయ అవుతాడు. పరమాత్మ గుణాలు నింపుకోవాలన్నప్పుడే, పరమాత్మలో ఉన్నటువంటి దివ్య గుణాలను, సర్వోత్కృష్టమైనటువంటి ఆ గుణాలు నింపుకోవాలంటే ఉపాసన, ఈశ్వరోపాసన అవసరం. అది ఎలా చేసుకోవాలో కూడా తెలియాలంటే వేదాధ్యయనం అవసరం. ఋషుల మహర్షుల యొక్క మార్గం, వారి ఉపదేశాలు, సందేశాలను పాటించి సాధన చేసినప్పుడే అర్థమవుతుంది. అప్పుడు ఉన్నతం అవుతాం. ఉన్నతం ఉన్నప్పుడు అందరిని చూస్తాం, అందరిని గమనిస్తాం, అందరు మనల్ని గమనిస్తారు. ఎందుకంటే బయటకు వచ్చాం కదా, పైకి ఎదిగి ఉన్నాం కదా, అందరికి తెలిసిపోతుంది. అందరి కోసం జీవనం ఉండాలి. యజ్ఞ యాగాల్లో ఉన్న విధానమే. పరమాత్మ కూడా అలాగే ఉన్నాడు. ఉన్నతుడు, ప్రథముడు, గొప్పవాడు, పరమిత పరమాత్మ, పరబ్రహ్మ. అందుకే పైవాడు అంటాం. మనం కూడా పైన ఉండే ప్రయత్నం చేద్దాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. దాచుకోకండి, బయట పెట్టండి, గుర్తించండి. క్రమము, విధానం తెలుసుకుని జీవన విధానాన్ని మార్చుకోవడం అవసరం ఉంది. ఇది రహస్యం. ఈ రహస్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. సాధన చేయండి, సాధించే ప్రయత్నం చేయండి. ఓం. ఇక్కడ ముంచేద్దాం. ఓం విశ్వే దేవా చమసేషు ఉన్నీత అసు హోమాయ ఉద్యత రుద్ర హూయమాన వాత అభ్యావృత్త నృచక్ష ప్రతిసంఖ్యాత భక్ష భక్ష్యమాణ పితర నారాశంసా. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహం అడగండి. చెప్పండి, ఏం అర్థం చేసుకున్నారు, ఏమి గ్రహించినారు, మీకు కలిగిన బోధ ఏమిటి? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ,
విద్వాంసులు అంటే పరోపకార బుద్ధి ఉండే విద్యని వ్యాప్తింపజేయవాడే విద్వాంసుడు అనేది బాగా విశిష్టంగా అర్థమైంది గురుజీ. ఈరోజు ఈ జరుగుతున్న ఈ అశాంతి దుఃఖాలన్నిటికి కారణం పరోపకార బుద్ధి ఉన్న విద్వాంసులు కాకుండా అపకారం చేసే విద్వాంసులు, విధ్వంసాన్ని సృష్టించే విద్వాంసులు తయారైంది గురుజీ. బాబా ఎంత బాగా అనిపించిందో ఈ మాట విన్నప్పుడు. నమస్తే గురుజీ. అందులో సైంటిస్ట్ కూడా, వైజ్ఞానికులు కూడా విద్వాంసులు తయారైంది. నమస్తే గురుజీ. ఇంకా ఎవరైనా ఓం నమస్తే గురుజీ. సందేహాలు, ప్రశ్నలు అడగండి, చెప్పండి. నమస్తే గురుజీ. ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు లో ఉన్నటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ, ఈ విజ్ఞానం కానీ వాటంతట అవి బయటికి ప్రకటించబడవు కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఏదైతే ఈ శక్తి, సామర్థ్యం, విజ్ఞానం ఉందో అవి తీయడానికి ఒక చేతనుడైనటువంటి విద్వాంసుడు ఆ పదార్థంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని వాటిని గ్రహించి వాటి ద్వారా ఈ సుగంధ పదార్థాలు ఇవన్నీ పుష్టి, మిష్టి ఇవన్నీ పదార్థాలు సేకరించి యజ్ఞం ద్వారా మళ్ళీ ఏ ప్రకృతి ద్వారా అయితే తీసుకొని మరి వాటిని మళ్ళీ ఆ ప్రకృతికే శక్తిని ఇవ్వడం కోసం హోమం ద్వారా ఇవ్వడం వలన ఆ ప్రకృతికి శక్తి వస్తుంది. అదే విధంగా మనకు శరీరం ఆరోగ్యం, ప్రకృతికి శక్తి అవసరం లేదు, మనిషికి కావాలి, మనకు కావాలి. అదే ఆ ప్రకృతిలో ఉన్న శక్తిని పంచుకోవాలి. ప్రకృతిలో ఉన్న శక్తిని జీవుల కొరకు జీవుల కొరకు ప్రకృతిలోని శక్తిని పంచుకొని మన శరీరం ఆరోగ్యం కోసము, మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము ఈ మన మానసిక ఆరోగ్యం కానీ ఆత్మిక ఆరోగ్యం ఉన్నప్పుడే మనము పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందగలం అనే విషయము. దీనికి దానము ఆదానం అనేది ఈ మంత్రంలో ముఖ్యంగా అర్థమైంది గురూజీ. రెండోది జడము, చేతనము. జడ పదార్థాలను శక్తిని తీయడానికి చేతనుడైనటువంటి విద్వాంసుడు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురూజీ. ఈ శారీరక, మానసిక, ఆత్మిక ఆరోగ్యం ఉన్న వ్యక్తే ఇహ సుఖాలు కానీ పరసుఖాలు కానీ పొందడానికి యోగ్యుడవుతారనే విషయాన్ని కూడా దీని ద్వారా నేను అర్థం చేసుకున్నాను గురూజీ. నమస్తే. ఓం. ఇంకెవరైనా? సందేహాలు, ప్రశ్నలు అడగండి, చెప్పండి. ఏం అర్థం చేసుకున్నారు? సూచనలు, ఏమైనా సూచనలు ఉన్నాయా? ఆత్మ నివేదన. ముగించేద్దామా? శుభం. ఆత్మ నివేదన అవసరం లేదు, ముగించేద్దాం. ఓం. చెప్పండి అమ్మా. పరమపిత పరమాత్మ సృష్టిని సృష్టించి ప్రకృతికి జడ పదార్థాలకు, చేతన పదార్థాలకు ఏమి అవసరమో వాటన్నిటినీ కూడా ఇచ్చి వాటిని క్రమ పద్ధతిలో ఎట్లా ఉపయోగించుకోవాలో నీ వేదవాణి ద్వారా తెలియచేసావు తండ్రి. భూమిలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. వాటిని వెతికి పట్టుకొని వినియోగించుకున్నప్పుడే వాటికి విలువ. అట్లానే జీవుడి లోపల కూడా ఎంతో జ్ఞానాన్ని ఉంచావు. దాన్ని వేదము ద్వారా, వేదాధ్యయనం ద్వారా ఎట్లా అయితే
విద్వాంసుల చెంత నుండి గురువుల దగ్గర వేదాధ్యయనం చేసి ఆ రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకొని ఉన్నతంగా పైకి వెళ్ళినప్పుడే అందరికీ మళ్ళా పంచగలుగుతారు. ఎన్నో విద్యలు దాగి ఉన్నా కూడా తెలుసుకోలేకపోతున్నాం. అవి సూక్ష్మంగా లోపల దాగి ఉన్నాయి. విద్వాంసుల ద్వారా వాటిని తెలుసుకొని ఆ విద్యను పెంపొందించుకొని నేర్చుకొని మరలా అందరికీ తెలియచేయాలి. జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, తీసుకువెళ్ళినప్పుడే దానికి ఎట్లా గుర్తింపు, ఎట్లా ఉపయోగపడుతుంది అందరికీ, అది జీవించితేనే అర్థమవుతుంది. మన లోపల ఉన్న విద్యను కూడా అందరికీ పంచినప్పుడే విద్వాంసులు కూడా పూజింపబడతారు. వాళ్ళని రక్షించుకోవాలి. ఈ పరమపిత పరమాత్మ నీ వ్యవస్థ అంతా కూడా ఒక క్రమ పద్ధతిలోనే చేసావు తండ్రి. క్రమం లేకపోతే అది వికృతమైపోతుంది. విద్వాంసులైనా ఎవరైనా వారి వారి క్రమాన్ని అనుసరిస్తారు. నా లోపల ఏ విద్య ఉందో నేను తెలుసుకొని నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మరలా తిరిగి అందరికీ అందించాలని అనుకుంటున్నాను తండ్రి. ఎంత పైకి వెళ్ళినా మళ్ళా కిందకి రావాల్సిందే. ఎంత ఎదిగినా వంగాల్సిందే. అందరికీ అర్థం అవ్వాలంటే అందరిలోకి రావాల్సిందే. ఏ పరమపిత పరమాత్మ ఇంత ఉన్నతంగా నీ సృష్టిని చేసి మరలా జ్ఞానం ద్వారా తెలుసుకోవడానికి నువ్వు అవకాశాన్ని ఇచ్చావు. తప్పకుండా ఎట్లా అయితే సుగంధ ద్రవ్యాలను, రకరకాల ద్రవ్యాలను సేకరించి అగ్నిలో వేస్తాము, ఆ అగ్ని వాయువు ద్వారా అన్నింటికీ అందిస్తున్నాం. విద్వాంసులు కూడా వేదాధ్యయనం చేసి అందరికీ వేద జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా తెలియచేస్తూ ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారందరినీ కూడా రక్షించుకోవాలి. రక్షించుకున్నప్పుడే నీ జ్ఞానాన్ని, విద్వాంసులను కాపాడుకున్న వారం అవుతాం తండ్రి. విద్వాంసులను రక్షించుకున్నప్పుడే వారి జ్ఞానాన్ని తీసుకొని నేను కూడా ముందు
వెళ్తాను తండ్రి. తప్పకుండా విద్వాంసులందరినీ రక్షించుకోవాలి. ఎన్ని ఉన్నా ఆధారము విద్వాంసులే తండ్రి. ఎన్నో పదార్థాలున్నా ఏది అవసరమో అదే తీసుకో. అట్లాగే ఎన్నో జ్ఞానాలున్న వేద జ్ఞానాన్ని తీసుకో. ఒక క్రమ పద్ధతిలో జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి. ఓం 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 నమస్తే గురుజీ. ఓం శుభం. కళ్ళు మూసుకోండి. ఆసనం స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శిథిలం చేసుకోండి. శరీరాన్ని శిథిలంగా ఉంచండి. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం ఒకసారి. హే పిత, పరమపిత, పరబ్రహ్మ, పరంధామ, నీ స్థితి పరమస్థితి ప్రభు. ఇప్పుడు ఎదిగే ఉంటావు, ఉన్నతంగా ఉంటావు, అందరికంటే గొప్ప. ఓం ఖం బ్రహ్మ, ఆకాశం వలె విశాలం, ఉన్నతం. అందుకే నీవు అందరిని చూస్తావు, అందరిని గమనిస్తావు, అంతటా వ్యాపించి ఉన్నావు ప్రభు. సర్వవ్యాపక, విశ్వవ్యాపక, విశ్వమంతా నీవే, అందరికి అందుబాటులో ఉన్నావు. నేను కూడా తమరి గుణాలు నింపుకోవాలి ప్రభు. తమరు ఉపాసన చేస్తూ నేను కూడా ఉన్నత స్థితికి చేరుకోవాలి. పైకి ఎదగాలి, ఇంకా విద్యను పెంచుకోవాలి, ఇంకా వ్యవహారాన్ని మార్చుకోవాలి, ఇంకా ఆదర్శంగా మారాలి, అందరికి ఆదర్శంగా నిలబడాలి, అందరికి ఆధారంగా మారాలి. తమరి దూతగా మారి, ప్రతినిధిగా మారి, తమ ఉపదేశాలను, సందేశాలను అందరికి అందించాలి ప్రభు. ప్రపంచమంతా, ఈ భూగోళమంతా, విశ్వమంతా నీవే తెలియజేసినావు. నీవిచ్చిన నినాదమే తమరి నాదం. క్రింద్వంతో విశ్వమార్యం. విశ్వమంతా ఆర్యం కావాలి, ఆరాధనీయం కావాలి, స్తుత్యం కావాలి, వందనీయం కావాలి. అంత బాగుండాలి, అంత పవిత్రంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరు వందనీయులు కావాలి, నారాశంసులు కావాలి, ప్రశంసనీయులు కావాలి ప్రభు. అందులో నేను ముందు ఉండాలి, అందరికంటే ఎత్తులో ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. దానికి ఉన్నత పురుషార్థం చేయాలి, పూర్ణ పురుషార్థం. ఉన్నత పురుషార్థం అవసరం. ఇంకా పురుషార్థం చేయాలి, ఇంకా ప్రయత్నం చేయాలి, ఉద్యమించాలి, యత్నం చేయాలి, ఉన్నత గొప్ప యత్నం, గొప్ప ప్రయత్నం చేయాలి ప్రభు. నేను ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఇంకా ఉన్నతంగా ఉండాలి, ఇంకా ఉన్నతంగా ఉండాలి. తమరిని పొందాలంటే
ఉన్నతి అవసరం, ఆత్మ ఉన్నతి అవసరం. ఆత్మను ఇంకా పవిత్రం చేసుకోవాలి. ఆత్మలో ఉన్న అపవిత్రత, అవిద్యని, అశుద్ధిని దూరం చేసుకోవాలి ప్రభు. ఇంకా అశుద్ధి ఉంది, అవిద్య ఉంది. ఆత్మ ఉన్నతి కావాలంటే ఇంకా విద్య, ఇంకా వేదాధ్యయనం అవసరం, ఇంకా సాధన అవసరం. ఇంకా సాధించాలి ప్రభు, ఎంతో సాధించాలి. సాధించవలసింది ఎంతో ఉంది. సాధించింది అల్పం స్వల్పమే. ఇంకా సాధించాలి ప్రభు. ఇంకా ఎదగాలి. తమని ఆదేశించినారు. ఉద్యానం తే పురుష నావయానం ఉత్క్రామత మావపత్థ. ఉత్క్రామత ఉత్క్రమించండి ఇంకా పైకి. మావపత్థ అవనతి కాకూడదు, పతనమైపోకూడదు. పైకి లేవాలి, పడిపోకూడదు ప్రభు. అందరూ పైకి రావాలి, పైకి ఎదగాలి, పడిపోకూడదు, పతనం కాకూడదు, అధోగతికి వెళ్ళిపోకూడదు. ప్రగతి, పురోగతి, ఉద్గతి కావాలంటే తమరు ఉద్గానం చేయాలి. ఉద్గీతం కావాలి ప్రభు. ఉద్గీతం తమరి స్మరణే ఉద్గీతం. తమరిని స్తుతించాలి, ప్రస్తుతించాలి. తమరే ప్రణవం ను స్తూయతే, స్తుతింపబడాది. ను స్తూయతే ప్రణవం. తమరే ప్రభు. అందుకే తమరికి ప్రణతులు, వినుతులు, ప్రణతులు ప్రభు. విశిష్ట నుతి, ప్రకృష్ట నుతి, స్తుతి, ప్రకృష్ట స్తుతులు, విశిష్ట స్తుతులు, వినుతులు, ప్రణతులు, ప్రణామములు ప్రభు. వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ వందనాలు, ప్రణామములు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. అందరూ నారాశంసలు కావాలి, ప్రశంసనీయులు కావాలి. మీరందరూ గొప్పగా మారాలి, ఇంకా బయటకు రావాలి, ఇంకా పైకి రావాలి. ఆత్మోన్నతి జరగాలి. మీ అందరికీ అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. శుభం. కళ్ళు మూసుకునే ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. భక్తితో, శ్రద్ధతో పరమాత్మకు సమర్పించుకుంటూ, ఆత్మార్పణ గావించుకుంటూ ప్రణామాలు చెప్తూ ప్రణవం ఓంకారం శ్వాస నింపండి. ఓం
శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో శుభం. ముగించేద్దాం. ఓం శం.